ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కి స్వాగతం అండి. ముందుగా కుంభరాశి వారందరికీ నమస్కారం. కుంభరాశి వారికి రేపు ఆదివారం జూన్ 28వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారాన్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం కారణంగా ఈరోజు కుంభరాశి వారికి జన్మజాతకంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు ఆదివారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఇక వివరాల్లోకి వెళితే గనుక కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 28వ తారీఖు ఆదివారం రోజున కుంభరాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులకు పూర్తి ఫలితాలను చూసుకుంటే కనుక రేపటి రోజు కుంభరాశి వారు ఎవరైనా మీ వద్దకు వచ్చి అప్పుగా డబ్బులు అడిగితే ఎవరికి ఇవ్వకండి. ఎందుకంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే కనుక ఆ డబ్బులు మీ చేతికి రావడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే షూరిటీ సంతకాలపైన కూడా మీరు ఎవరైనా షూరిటీలు అడిగితే వారికి షూరిటీలు ఇవ్వకండి. మధ్యవర్తిత్వం మీకు అసలు ఈరోజు పనిచేయదు. ఈ విధంగా మీరు మధ్యవర్తిత్వానికి వెళ్తే కనుక మీకు ఆపదలు పొంచి ఉంటాయి. కాబట్టి ఈ ఆదివారం రోజున మీరు ఎవరికి అప్పులు ఇవ్వకూడదు, షూరిటీ సంతకాలు పెట్టకూడదు. ముఖ్యంగా మధ్యవర్తిత్వం అసలు మీకు పనిచేయదు. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇక ఆదివారం రోజున కుంభరాశి వారి ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం నెలకొనటమే కాకుండా గతంలో మీ ఇంట్లో ఏమైనా గొడవలు, మనస్పర్ధలు, కోట్లాడుకోవటాలు జరిగి ఉంటే అవి ఈరోజు ఒక పరిష్కార దిశగా అడుగులు వేస్తాయి. ఇంట్లో మీరందరూ కుటుంబ సభ్యులతో చర్చించి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకుంటారు. ఇక కుంభరాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈరోజు మీ ఆఫీసుల్లో మీకు అప్పగించిన పనులు కొంచెం ఆలస్యమైన ఆ పనులను ఎట్టకేలకు పూర్తి చేస్తారు. అలాగే సహోద్యోగులతో మీకు పనుల వలన సహాయం అందుతుంది. పై అధికారుల చేత మీకు ప్రశంసలు అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారాలు అద్భుతంగా సాగినా కూడా లాభాలు కొంచెం తక్కువగా వచ్చే సూచన కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు వ్యాపారాలు నడిచినా కూడా లాభాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. అంటే ఏదైనా మీరు కొనాలనుకున్న ప్రాపర్టీస్ కానీ, ఏదైనా ఇంట్లో వస్తువులు కానీ కొనాలనుకుంటే వెనక ముందు ఆలోచించి కొనుగోలు చేస్తే మీకు మంచి జరుగుతుంది. లేదంటే లేనిపోని అప్పులు బాధల్లో పడతారు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుంభరాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. సమయానికి భోజనం, నిద్ర, వ్యాయామం, మెడిటేషన్ వంటివి క్రమం తప్పకుండా మీరు చేసుకోవాలి. ఈ విధంగా మీరు చేసుకుంటే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక కుంభరాశి వారికి విద్యార్థుల పరంగా చూసుకుంటే పిల్లలు చదువులపైన ఫోకస్ పెడతారు. కాబట్టి పిల్లల చదువులపైన శ్రద్ధ వహించేలాగా పెద్దలు మీరే చూసుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆదివారం రోజున మీరు ఒక శుభ కార్యక్రమంలో హాజరయ్యే సూచన కనిపిస్తున్నాయి. విందు వినోదంలో పాల్గొంటారు, లేదా మీ ఇంటికి బంధువులు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆదివారం రోజున మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఉదయం మీరు సూర్య నమస్కారాలు చేసుకోవాలి. మీ ఇంట్లో మీరే మీ చేతులతో దీపారాధన చేసుకోవాలి. అలాగే మీ ఇష్ట దైవారాధన చేసుకోవడం వల్ల ఈరోజు ఆదివారం మీకు ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులు పోయి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.